ఏం కావాలి బాబు? నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు కానీ ఎల్లో కాయస్ పట్టుకరా. తీసుకో బాబు. ఎలా తినాలరా బాబు? నువ్వే తీసివు. ఎంతసేపు ఇస్తారా బాబు? ఇదిగో అయిపోయింది బాబు. మరి నేను వెళ్తాను బాబు. నువ్వు ఉన్నా నాకేం నష్టం లేదు. ఉంటావా వెళ్తావా నీ ఇష్టం బాబు. డబ్బులు ఇస్తే? డబ్బులుంటే నీ ఐస్ ఎందుకు తింటాను బాబు? డబ్బులుంటే ఈ ఐస్లు ఎందుకు అమ్ముకుంటాను బాబు? నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇంత చిన్న పిల్లవాడిని అడగడం బుద్ధి లేదు. పక్కనున్న అతన్ని అడగొచ్చుగా. ఆయన ఎందుకు ఇస్తాడు బాబు? ఆయన మా నాన్న కాబట్టి బాబు. ఎవరా నీకు నాన్న? మీ ఇద్దరు కలిసి నాకేదో టెండర్ పెట్టారు బాబు. నా డబ్బులు ఇచ్చేయండి బాబు. నా డబ్బులు. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ బాబు. ఇళ్ళకి నుంచి ఎందుకురా నాన్న అని పిలిచావు? అసలు ఎవరా నువ్వు? నేను ఒక అనాథం సార్. నాకు అమ్మా నాన్న ఎవ్వరు లేరు సార్. కంటన్న మొగలనంతా నానా అని పిలుస్తుంటాను సార్. ఆడవాళ్ళని అమ్మా అని పిలుచుకుంటూ బతుకుతుంటాను సార్. అంతేగాని ఐస్ కోసం మాత్రం కాదు సార్. సారీరా, నీకు ఇష్టం వచ్చిన సార్లు మనస్ఫూర్తిగా నాన్న అని పిలువు. నేనేమి అనుకోను. ఓకే? పాప ఎలా పుట్టాడో ఏంటో. హాయ్. హాయ్. ఎవరా పిల్లాడు? నా రంకు మొగుడు. ఏమైంది నీకు? నాకేం కాలేదు. నీకే మళ్ళీ ఛాన్స్ దొరికింది ఆ పిల్లాడి వల్ల. అంటే? అంతే కదా మరి. నిన్న జరిగిన దాని గురించి మాట్లాడి నా మీద జాలి పడతావేమోనని వెయిట్ చేస్తుంటే. ఎందుకలా? నువ్వు అలా జాలిపడి సారీ చెప్తుంటే, నేను సిగ్గుపడి పెట్టి చేస్తుంటే బా భలే ఉంటుంది ఆ ఫీలింగ్. నేనెంత ఊహించుకున్నాను తెలుసా? నీ కోరికలు ఎక్కువేనే. ఏదైనా తేనిస్తే కదా తగ్గించుకోవడానికి. జనంతో కొట్టేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు. హబ్బా, టైం టైం టైం. ఇష్టపడ్డ దాన్ని దక్కించుకోవాలని నువ్వెంత తపన పడుతున్నావో నీకు తెలుసు కదా. మరి నా ఫ్రెండ్ ఇష్టపడిన వాడితో పెళ్లి జరగకపోతే తను ఎంత ఫీల్ అవుతుంది? నీ పుణ్యమా అని దాని పెళ్లి జరిగింది. సంతోషించాల్సింది పోయి ఏదో కొంపలంటుకుపోయినట్టు ఎందుకలా ఏడుస్తున్నావు? ఓకే, అంత మంచి పని చేసినందుకు ఎక్స్ట్రా 15 minutes టైం ఇస్తాను. ఓకే, చెప్పు. యోర్ టైం స్టార్ట్స్ నౌ. యా. దేవుడా, ఏ ఆటంకా లేకుండా పని అయిపోయేలా చూడు స్వామి. అమ్మొస్తుంది, నీ పెళ్లి చేస్తాదంట. చూసా స్వామి. ఏంటి, నీకు పెళ్ళయిందా? ఇంటి పెద్ద కొడుకున్నాడా? చిచ్చి. ఏమయ్యా, మొగుడు పెళ్ళాలన్నాక ఏవో గొడవలుంటాయి. సర్దుకోవడం మానేసి దీన్ని వెంటేసుకుని పార్కులంట తిరుగుతున్నావా? ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీషా? అదే కదా మీకు తెలిసిన ట్రిక్. 4 ఇంగ్లీష్ ముక్కలు 2 గుడ్డ పిల్లికల్ లాంటి బట్టలు వేసుకుని తిరుగుతారు పార్కులంట. పెళ్ళాలు ఇచ్చిపెట్టి తిరిగే మగాళ్ళని వల్లో వేసుకోవడమే కదే మీకు తెలిసింది. నా సైతి కానా, ఇవాళ నువ్వో నైనా తెలుసుకుందారా? జస్ట్ షట్ అప్. ఏంటా ఇదంతా? ఏంటి గొడవ? సార్, ఈ నా మొగుడు రాత్రి గొడవైందండి. ఇంట్లోంచి వచ్చేసి దీంతో తిరుగుతున్నాడు. ఇంకా నాకు ఇది అక్కర్లేదు, విడాకులు ఇప్పించండి. ఏంటా నిజమేనా? అవును నిజమే సార్. ఇందాక వాళ్ళ అబ్బాయికి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించాడు. ఏం చేద్దామమ్మా? ఇంత జరిగాక వీడితో కాపురం చేయడం నా వల్ల కాదండి. నా పిల్లాడు నేను బతకడానికి మనవర్తిగా ఏదైనా ఉంటే ఇప్పించండి. ఏముంది నీ దగ్గర? ఇస్తరాకుల కట్ట. కంగ్రాచులేషన్ సార్. మేం కండక్ట్ చేసిన బక్రా ప్రోగ్రామ్ లో మీరు విన్ అయ్యారు. మీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలంటే అడగచ్చు. మైక్ ఇవ్వండి. ఎక్కడెట్టుకోవాలి ఇది? సిటీ అవుట్స్కట్స్ లో ఏమైనా స్థలం కొన్నావా? మరి మొహం ఎందుకు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలా పెట్టావు, కొంపలు మునిగిపోయినట్టు? ఏముంది, ఈవేళ 6వ రోజు కదా, చెడగొట్టడానికి ఏం ప్లాన్ వేసావని. సార్ నన్ను కాపాడండి సార్. రారా బాబు రా. నువ్వు వస్తావు తెలుసు, కానీ ఎందుకు వచ్చావో తెలీదు. ఏంటి సంగతి? నన్ను కాపాడండి సార్, వాళ్ళు చంపేస్తారు సార్. మరి ఇంకే హాయిగా చచ్చిపోవచ్చుగా. ఏంటి సార్ మీరు ఎలా మాట్లాడతారు? ముందే తెలుసు కాబట్టి. ఇప్పుడు నీ వెనకాల రౌడీలు వస్తారు, వాడిని చంపేస్తానంటారు. వదలకపోతే నన్ను కూడా చంపేస్తానంటారు. అంతా కరెక్ట్ గానే చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది సార్? ఈ అమ్మాయి ఉందే, పేరు నీలిమ. ఇప్పుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటుంది. ఆ తర్వాత పోలీసులు వస్తారు, గంట దొబ్బుద్ది. టైంకి నీలిమ అనే అమ్మాయి ఫోన్ చేయకపోతే ఓ ప్రాణం పోయేది. తెలివిగా వీళ్ళని మాటల్లో పెట్టి ప్రాణం కాపాడారు. కీప్ ఇట్ అప్. రావయ్యా. వస్తాను సార్. నీలు, నీలు, సారీ నీలు. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళతో నాకేం సంబంధం లేదని? ఓకే, ఈవినింగ్ కలుద్దాం. నీలు, ఇప్పుడే చెప్పేస్తా. అలాగే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాయ్. నీలు, 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 నీలు. నీలు, నీలు.
నీలు చెప్పేస్తున్నా హాయ్ నో 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 No. యు ఆర్ ఆల్రెడీ 2 minutes లేట్ ఐఎమ్ సారీ. ఆవేశంలో పరిగెత్తి టైం వేస్ట్ చేసుకున్నావు. జస్ట్ ఫోన్లో చెప్పాల్సింది. టూ బ్యాడ్. బై బై. రిలాక్స్ రిలాక్స్. కోపం వస్తే వెంటనే బయట పెట్టాలి నేను, లేదంటే బ్రెయిన్ దెబ్బతినేస్తుంది. నీ మీద ఎలాగూ ప్రదర్శించలేను, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. ఈ రాయి నా కాలికి తగిలి నీకు సాయం చేసింది. నా కోపం అంతా ఈ రాయి మీదే. దీనివల్లే ఆ 2 నిమిషాలు వేస్ట్ అయ్యాయి. నీలు నీలు ఆగు నీలు. నాకు ఒకే ఒక్క రోజు, ఒకే ఒక గంట మాత్రమే మిగిలింది. ఎలాగైనా చెడగొట్టే తెలివితేటలు నీకున్నా. రేపు నేను చెప్పిన ప్లేస్కి రా. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు ప్లీజ్. మన కమిట్మెంట్లో లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు వస్తావు కదా? మౌనంగా వెళ్ళిపోతుందంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంత చేస్తేనే కానీ వర్కౌట్ అవ్వలేదు. రేపు ప్రశాంతమైన ప్లేస్కి తీసుకెళ్ళి మనసులో ఉన్నదంతా కక్కేయాలి. అమ్మాయి ఏడ్చుకుంటా వెళ్తుందంటే ఈడింకా ఏడిపించడం మానలేదన్నమాట. తనేమనుకున్నా సరే ఎలా కాలో చెయ్యో తీసేయాలి. అయ్య బాబు ఈడేంటి? ఎరా ఇంకా మానలేదా నిన్ను? ఏయ్, ఏం చేస్తే మారుతావురా? నీకెలా చెప్తే వింటావురా? ఎట్లా చెప్పాలరా? అన్న ఒక్క మాట వినన్నా, నేను చెప్పేది కొంచెం వినన్నా ప్లీజ్ అన్న. ఏం లేదన్నా, రేపు ఒక చిన్న పని ఉందన్నా. అన్న ఇవాళ రేపు వదిలే అన్న. ఎల్లుండి నువ్వు రమ్మన్న చోటికి వస్తాను. నువ్వు ఎంత కొట్టినా కొట్టించుకుంటాను. పల్లెత్త మాట కూడా అన్నాను. ఎందుకంటే పాప నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు అన్న. నీ కోరిక కూడా తీరినట్టుంటది. కుదరదురా. ఈ రోజు నీ కాలో చెయ్యో తీసేయాలిరా. అరే అది అసలు కుదరదన్నా. ఎందుకు కుదరదురా? అన్న ఒకసారి వెనక్కి చూడు. ఏయ్! పొద్దునే రాశి పొలాల్లో జాతకం చూసుకుంటే ఊరంతా షికార్లు కొడతా ఉంది. అమ్మాయితో అనుకున్నాను, ఇలా సోలోగా అనుకోలేదు. చూడు దేవుడు, కొత్త బట్టలు బాగున్నాయి కదా అని వేసుకున్నాను. ఒక్కో రంగు ఒంటికి పడదంట. ఇదన్నమాట రిజల్ట్. ఈ టార్జాన్ గాని ఏదైనా ఆటో గుర్తొస్తే బాగుంది. రజనీ, ఈ రోజు ప్లేస్ నువ్వే చెప్తానన్నావు. ఎక్కడున్నావు? దామ్మా దా. వచ్చావా? నిన్నే ముహూర్తంలో ప్రేమించడం మొదలు పెట్టాను గానీ కలిసి రాలేదు. అందరూ శత్రువులు అయిపోయారు. మీ ఫ్రెండ్స్, ఆ రాయి, ఆ టార్జాన్ గడు ఒకడు. ఆడికి చిలక్క చెప్పినట్టు చెప్పాను, ఎల్లుండి కొట్టుకోరా అని. అయినా పరిగెట్టించాడు. వీళ్ళందరూ కూడా ఎలా ఉంటే చివరికి హైదరాబాద్ లో తిరిగే వాటర్ ట్యాంకర్ కూడా ఇష్టం లేదు. గుద్దిపడ తప్పింది. ఇంకా చూస్తావే మొదలెట్టు. ఆ ఈటీవీలో ప్రభాకర్ లాగా యువర్ టైం స్టార్ట్ నౌ అని. ఈ రోజు కూడా నువ్వే రెక్కిస్తున్నావుగా, కాబట్టి ఇంకా ఒప్పుకుంటే యాహూ అని కూడా అనొచ్చు. వద్దమ్మా వద్దొద్దు, వెళ్ళు. ఇక నుంచి నీ దారి నీది, నా దారి అవర్ టైం స్టార్ట్స్ నౌ.